గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇంట్లో చాలా మంది దేవుని పటాలు ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అంటే దేవుని మందిరంలోనే కాకుండా హాల్లోను, బెడ్రూమ్స్లోను పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం మంచిదే అంటారా? అసలు ఎందుకంటే అన్ని చోట్ల దేవుడు ఉంటాడు అన్నట్టు అన్ని ప్లేస్లో పెడుతూ ఉంటారు. అలాగే పాత దేవుని ఫోటోలు అంటే చెదలు పట్టి ఉన్నా, కొంచెం చిరిగిపోయి ఉన్నా కొంతమంది ఉంచేస్తూ ఉంటారు దేవుని పటాలు. అలా ఉంచొచ్చా గురుగారు? అమ్మ, దేవుడి పటాలు అనేటువంటివి మనకు మన ఇంటి దేవుడు ఏమిటి, ఏదో కొన్ని అనుకూలాన్ని బట్టి పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా ఊరికే మనకు ఇల్లు ఉంది కదా అని ఇల్లు మొత్తము దేవుడి పటాలతోనే నేను నింపేస్తాను అని అనుకోవడం కూడా తప్పే, ఎంత భక్తి ఉండినా. దేవాలయాలలో కానీ ఆశ్రమాలలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ చూసినా దేవుడి పటాలు అవి దానికి సంబంధించినటువంటివి ఉండవచ్చును. ఇల్లు, గృహం అనేటప్పటికీ సాంసారిక జీవితంలో ఉండేటువంటి వాళ్లకు కొన్ని పద్ధతులు అనేటువంటివి ఉంటాయి. ఏది ఎక్కడ ఉంటే పద్ధతి, ఏది ఎక్కడ ఉంటే మేలు అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి ఒక ఇది ఉన్నది, ప్రామాణికం. వాటిని బట్టే అక్కడుంటేనే దానికి ఒక విలువ, గౌరవము, మనకు మేలు చేసుకోవటము, మనము నిజంగా ఆరాధిస్తూ ఉండేటువంటి దైవానికి మనము కట్టుబడి చేస్తున్నామనేటువంటికి సార్థకత కూడా ఉంటుంది కాక. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. నేను మామూలుగా మనం మంచం మీద పడుకొని లేవంగానే దేవుడి పటం కావాలి అంటే ఎక్కడ పెట్టుకోవాలి? లేస్తూనే, బెడ్రూమ్లో. లేస్తూనే మనం దక్షిణముఖంగా దక్షిణానికి తలబెట్టి పడుకోవడము, లేచేటప్పుడు ఉత్తరాన్ని చూసేట్టుగా లేయాలి అన్నారు. అంటే అప్పుడు పటం ఎక్కడ ఉండాలి? ఎదురుగా గోడకు ఉండాలి. మరి రాత్రి వీడు పడుకోవడం కాళ్ళు చేసి పడుకుంటున్నాడు కదా, న్యాయమా? లేవంగానే చూడాలి అనుకున్నప్పుడు ఇది న్యాయమేనా? అది కూడా ఇబ్బందే కదా. దేవుడికి కాళ్ళు చేసి పడుకోవడం పటమే కావచ్చుగాక, తప్పే కదా. మరి అందుకని బెడ్రూముల్లో దేవుడి పటాలు ఉండాలి అని అనుకోవడము కరెక్ట్ కాదు. ఏమవసరం లేదు. దేవుడి రూములో పెట్టుకొని ఆరాధించి దీపారాధన చేసి ఎంతో కొంత మన చేతనైనటువంటిది పుష్పం, పత్రం, ఫలం, తోయం అన్నాడు. ఏదో చేతనైంది ఏదో పెట్టి, తండ్రి మా కుటుంబాన్ని చల్లగా రక్షించు అని ఒక్క మాట అనుకుంటే పోయేదానికి ఏదో ప్రతి చోట పెట్టుకోవాలి అనుకునేటువంటి అవసరం ఎంత మాత్రము లేదు మొదట. ఇక రెండవది ఇంకొక మాట ఏమన్నారు? పాత పటాలు అవన్నీ కూడా అనేటివి ఛిద్రము, శిథిలావస్థలో ఉండేటువంటివి. ఇవి ఎప్పుడు చేరుతాయి? ఆ దశకి ఎప్పుడు వస్తాయి? మనము సరిగ్గా మెయింటెనెన్స్ చేసుకోకపోతేనే వస్తాయి. ఏదో పెట్టాం, మన పాటికి మనం ఊర్లు తిరుగుతున్నాం, రోజు చెయ్యము. నిజంగా వారానికి ఒక్కసారి పటాలన్నీ కూడా పసుపు నీళ్లతో కానీ, ఆవు పంచితముతో కానీ, నిమ్మకాయ నీళ్లతో కానీ తుడుస్తూ ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని పటాలను ఎప్పటికప్పుడు గంధము, బొట్టు పెట్టి ఆ పటము పెట్టినటువంటి ప్రాంతము కూడా శుద్ధి వారానికి ఒక్కసారి అని చేసుకుంటే ఎందుకు పటాలు ఆ దశకు చేరుతాయి? అవి పాటించం. మనము దీపారాధన మాత్రమే చేస్తాం. ఆ దీపారాధన చేసేటువంటి దాంట్లో కూడా నిన్న మిగిలినటువంటి నూనె అట్లాగే పెట్టి దానికి కొంత పోసి ఆ కాస్త ఒత్తి ఉంటే కొంచెం ముందుకు జరిపి ఏదో ఉంది కదా చేద్దాంలే అని అనుకొని సవరింపు మార్గం ఎప్పుడైతే మనము చేస్తామో యద్భావం తద్భవతి. మనము ఏ భావనతో అయితే చేస్తూ ఉంటామో అంతే వస్తుంది. ఏటికి మనం ఎంత పాత్ర తీసుకువెళితే నీళ్ళు అన్నీ వస్తాయి. మనం రోజు శుభ్రం చేసి దీపం వెలిగించాలి అంటారు. అంతే కదా తల్లి. రోజు కడగకపోయినా దీపాలు ఒక పొడి బట్టతో శుభ్రంగా తుడిచి దాంట్లో ఉండేటువంటివి పాతవి తీసేసి శుద్ధి చేసి చేసుకొని దీపారాధన చేసే వ్యవహారం. అలా కొన్ని దాన్ని అక్కడ ఉండేటువంటి
ఆ స్థానాన్ని అంతా కూడా శుద్ధి చేసుకోవాలి కదమ్మా. వారానికి ఒక్కసారి, రోజు చేయకపోయినా ఒక రోజు అని పెట్టుకో. రోజు చేసుకునేటువంటి వాళ్ళు రోజు చేస్తారు, రోజు చేయలేని వాళ్ళు వారానికి ఒక్కసారి. ఎప్పుడైతే ఆ పటాలకు వాటికి అన్నీ శుద్ధి చేసి పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని రోజు మామూలుగా గంధం పెట్టి బొట్లు పెట్టి వారానికి ఒక్కసారి పెట్టి రోజు ఆరాధన చేస్తాము, అప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. సరే, ఏ కారణం చేతనైనా అలాంటివన్నీ కూడా ఉన్నాయి అంటే జీర్ణ అవస్థలో ఉండేటువంటి వాటిని తీసుకువెళ్ళిపోయి పారేటువంటి నీళ్ళల్లోనూ ఎక్కడో చోట దేవాలయంలోనూ ఎక్కడో పెట్టడం. ఈ మధ్య అవి కూడా ఎక్కువ విపరీతంగా కొని ప్రతి వాళ్ళు తీసివి దేవాలయాల్లో పెడుతుంటే వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితికి వస్తుంది. ఎవరు తిట్టుకునే పరిస్థితికి రావద్దు. ఎందుకంటే దేవుడి పటం కదా, చించి పారేయలేము ఎలా పడితే అలా. అదేదో తీసుకుపోయి ఎక్కడో చోట పెట్టేస్తే వాళ్ళు అన్నీ తెచ్చి ఇక్కడ పెడుతున్నారు, మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు అనుకొని ఇవన్నీ సమస్యలు వస్తాయి. అందుకనే పటము అయినా ఇంకొకటైనా విగ్రహాలైనా ఇంట్లో ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంటేనే విలువ, మనకు ఉపయోగము అన్ని రకాలు ఉంటాయి కాక. మనకేమి ఇల్లు ఉంది కదా అని పోయిన ప్రతి చోట పటాలు తెచ్చేది ఇంట్లో తగిలిచ్చేది, ప్రతి చోట తెచ్చేది ఇంట్లో తగిలిచ్చేది, అన్నీ ఉంటే ఎలా? భగవంతుడు సర్వాంతర్యామి ఒక్కడే. మనము రూపాలు వేరే ఉండవచ్చును, ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు ఆరాధిస్తారు. మనకు తల్లిదండ్రులు ఉంటారు, తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి సంబంధించిన తల్లి ఏమో ఒక రకంగా చూస్తుంది, తల్లి ఇంకొక రకంగా, భార్య ఇంకో రకంగా పిలుస్తుంది, కొడుకులు ఇంకో రకంగా పిలుస్తారు, కూతుర్లు ఒక రకంగా పిలుస్తారు, వెనక ముందు పుట్టిన చెల్లెళ్ళు ఒక రకంగా పిలుస్తారు. ఒక్కడనే కదా పిలుస్తున్నాం. దేవుడు కూడా అంతే. ఎవరికి నచ్చిన మన ఇంటి దేవుడు అనేటువంటిది ఒక పటం పెట్టుకొని ఒక విగ్రహము పెట్టుకొని ఆరాధన చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మీకు ఫలితాలు ఏం కావాలి? సత్ఫలితం కావాలి. కనుక ఏ రూపంలో ఆరాధించిన మనుషులకు మనమే కాబట్టి మనకే కొంచెం ఏదో ఈర్ష్య భావాలు ఇవన్నీ ఉంటాయి. భగవంతుడిని కృష్ణుని ఆరాధిస్తుంటే ఈశ్వరుడు ఏదో అనుకుంటాడని, ఈశ్వరుని ఆరాధిస్తుంటే ఇంకొకరు ఎవరో అనుకుంటారని, లక్ష్మీనరసింహస్వామి కోప్పడతాడని, ఇటువంటి కోపతాపాలు వాళ్ళకేమీ ఉండవు. మనము లేనిపోని ఆలోచనలతో అనుకుంటూ చేసుకుంటూ ఉండడమే తప్ప వాళ్ళకి అలాంటి ఆలోచనలు. ఎందుకంటే అంతా స్వరూపం అంతా ఆయనే. ఒక్కొక్క దశావతారాలు ఆయా సందర్భాలను బట్టి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసము ఎత్తినటువంటి అవతారాలే కదా, ఒకడే కదా, అంతే. అందుకని అలాంటివి ఏవైనా జీర్ణావస్థలో ఉండేటువంటివి ఎక్కడైనా పారేటువంటి నీళ్ళల్లో వేయటం కానీ ఎక్కడో చోట చేయడం కానీ చేస్తే పరమ శ్రేయోదాయకముగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను. గురుగారు, జ్యోతిష్యమే నిజమైతే మనం చేసే కృషి, మన నిర్ణయాలు ఎంతవరకు మార్చగలవు, ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? జ్యోతిష్యమే నిజమైతే అనేది కాదు, జ్యోతిష్యము యథార్థము నిజం. కష్టపడేటువంటిది కూడా వీడు కష్టపడతాడు అనేటువంటిది, స్వయం కృషి అనేటువంటిది కూడా జ్యోతిష్యంలోనే ఉంటుంది. చెప్తాం. ఎందుకంటే జ్యోతిష్యము చాలా గొప్పది. ఎప్పుడు కూడా మీకు మనం ఇవాళకి కొన్ని పట్టించుకో మామూలుగా. గురుగారు, ఒక్క సందేహము. పాతకాలంలో ఎందుకు వివాహాలు జ్యోతిష్యం చూసి చేసుకునేవారు కాదు? ఈ మధ్య కాలంలోనే ఒక 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఎక్కువైపోయినాయి. పాత కాలంలో చూసేవారు కాదు కదా, ఎందుకు? ఎవరు చెప్పారమ్మా పాతకాలంలో చూసేవాళ్ళు కాదు అని? జ్యోతిష్యము చూసే పుత్రకామేష్ఠి యాగము చేస్తే నీకు సంతానము కలుగుతుంది అని దశరథ మహారాజుకు చెప్పారు. జాతకాలు చూసే ఇటువంటి యోగవంతులు పుడతారు మీ యొక్క రాజ్యములో అని చెప్పారు అంటే జ్యోతిష్యం వల్లనే చెప్పారు.
జ్యోతిష్యం వల్లనే పలానా మీరు ఇట్లా ఒక యాగం చేస్తే మీకు మేలు జరుగుతుంది అని చెప్పారు. అంటే దేవుళ్ళ కాలంలో కాదు గురువుగారు, మన అమ్మమ్మలు అలా ఆ జనరేషన్‌లో మామూలు పుట్టగానేనో లేకపోతే ఒక అమ్మాయి పుట్టగానే అంటే నిర్ణయించేసుకుంటారు కదా! ఈ అమ్మాయి మా కోడలు, అవును. ఈ అబ్బాయి అలా నిర్ణయించేసుకునేవాళ్ళు కదా! అప్పట్లో జాతకాలు అవేం పట్టించుకోకుండా నిర్ణయించేసేవాళ్ళు కదా! అందుకనే అప్పుడు విడిపోయేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే ఎక్కడ మధ్యలో విడిపోవాల్సి వస్తుందో అనేటువంటి ఇదితో చూస్తూ ఉన్నారు. అయినా కొన్ని సందర్భాలలో వింశోత్తరి దశల్లో ఆ సందర్భం వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, విడిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా. ఈ రంగం ఆ రంగం అని నేను చెప్పను, కానీ కొన్ని రంగాలలో కొన్ని వ్యవస్థల్లో పెళ్ళిళ్ళై పిల్లలకు పెళ్ళిళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తలు విడిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా. అవును గురుగారు. అందుకనే పూర్వకాలంలో ఏమిటి అంటే ఎవరు మన పిల్ల మనవాళ్ళు అని అనుకొని వాళ్ళందరూ సమ్మతితో చేసుకునేటువంటి విధానము. అప్పుడు కొన్ని విలువలు కట్టుబాట్లు అన్నీ ఉన్నాయి. మనం ఇలా చేస్తే మంచి పద్ధతి కాదు అని అనుకొని మనస్సును ఒక విధానముగా చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ఇది జరిగింది. ఎప్పుడు ఒక 50-60 ఏళ్ల క్రితం. దాదాపు ఒక 40 ఏళ్ల దగ్గర నుంచి ఏమవుతున్నది అంటే నా మనస్సు నాది, నీ మనస్సు నీది, సంబంధం ఏమిటి అనే పరిస్థితులు వచ్చినాయి. అంటే నా మనస్సుకు తగ్గట్టుగా నేను ఉంటాను అంటే ఏమవుతున్నది? స్వేచ్ఛ. ఎప్పుడైతే స్వేచ్ఛ కావాలి అనేటువంటిది విపరీతమైనటువంటి స్వేచ్ఛను కోరుకుంటున్నామో అక్కడ ఇబ్బందులు వస్తున్నాయి. కేవలం విపరీతమైన స్వేచ్ఛ కోరుకోబట్టే. అందుకనే జాతకములో లేవు అనేది ఏం లేదు, ఉన్నాయి. జాతకము చూసుకోవడము ఉంది, లేకపోలేదు. ఇప్పుడు ఎక్కువైంది, ఎక్కువైనా ఇవి ఎక్కువైనాయి, తేడాలు వస్తున్నాయి. అందుకని శ్రమ పడుతున్నారు. శ్రమ తగినటువంటి ఇది అంటే అన్ని జాతకంలో ఉంటాయి, ప్రతిదీ ఉంది జాతకంలో, లేకపోలేదు. ఎంతమంది సంతానము అనేటువంటిది ఉంటుంది. వీళ్లకు ఈ దంపతులు కనుక వివాహం చేసుకుంటే వీళ్లకు ఎటువంటి సంతానము కలుగుతుంది, యోగవంతమైంది అనేటువంటిది ఉంది, అన్నీ ఉన్నాయి. శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నాయమ్మా. శాస్త్రం చదువుకున్న వాళ్ళల్లో దోషాలు ఉండవచ్చు తప్ప శాస్త్రాలు ఎప్పుడూ మొదటి నుంచి ఉండేటువంటివి. అందుకే కదా పూర్వం నుంచి ఎప్పుడు రాజుల కాలం కాదు అంటే అప్పుడే ఉన్న తర్వాత మన అమ్మమ్మలు తాతమ్మలు నాయనమ్మల కాలం నాడు లేవని చెప్పడానికి లేదు కదా, ఉన్నాయి కదా. అప్పుడు కూడా వాళ్ళు కూడా శాస్త్రాన్ని బట్టే కదా చేసుకుంటూ వచ్చారు. అలా నిర్ణయించడంలో ఏమిటంటే వరస అనేటప్పటికీ ఇంగోరిని బయట నుంచి తెచ్చుకునేంత అవసరం ఏముంది? ఇంట్లో ఇల్లు, మా ఇంట్లో వాళ్ళని మనవాళ్ళే అని కలుపుకుంటూ చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు కాబట్టే సమస్యలు వచ్చినా కూడా వాళ్ళని అర్థం చేసుకుని ఆ సమస్యలను పెద్దగా సమస్యలు అనుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు పూర్వం ఎక్కడికన్నా బయటికి పోతే ఎక్కడికి బయటికి పోయేవాళ్ళు? ఎవరికి పేరంటానికో ఎక్కడికో పోయేవాళ్ళు. ఈ రోజుల్లో ప్రతిదీ అనుమానమే. గంట ఆలస్యం అయితే ఎందుకు ఇంత ఆలస్యమైంది, ఇంత ఆలస్యం ఎక్కడున్నావు అని అనుమానించే పరిస్థితులు వచ్చినాయి. ఎవరు చేతులారా చేసుకుంటున్నారు జీవితాలు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. భార్య మీద భర్తకు నమ్మకం లేదు, భర్త మీద భార్యకు నమ్మకము లేదు. నమ్మకం లేకుండా అవుతున్నది. ఎందుకు? పరిస్థితులు అట్లా వచ్చినాయి. అది చేతులారా చేసుకున్నటువంటిది. మనం ఏదైనా మన చేతులారా మనమే విచ్చలవిడిగా మనకు ఒక స్వేచ్ఛ కావాలా అని కోరుకుంటున్నది మనమే. ఆ స్వేచ్ఛకు లోబడి తిరుగుతున్నది మనమే. స్వేచ్ఛకు తగ్గట్టుగా మన ప్రవర్తనలు ఉండేటువంటివి మనమే. ఎక్కడ ఎలా ఉండాలనో గౌరవము లేకుండా అగౌరవముగా మనము పోతున్నది మనమే. అగౌరవింపబడుతున్నాం, మళ్ళీ మనల్ని అన్నారు అని బాధపడేది మనమే. ఇంకోడు ప్రశ్నించేట్టుగా చేసుకునే విధానము మనదే. అన్నీ మనలో లోపాలు పెట్టుకొని ఎదుటివాడు అన్నాడని ఫీల్ అవుతున్నాం. మనకు కట్టుబాట్లు పెట్టినటివి పోగొట్టుకున్నాం వద్దని. స్వేచ్ఛ కావాలనుకున్నాము. స్వేచ్ఛ కావాలి అని అనుకున్నప్పుడు 10 మంది విమర్శిస్తారు. విమర్శించినప్పుడు విమర్శించినారని బాధపడితే ఎట్లా? జాతకాల్లో అన్నీ ఉన్నాయమ్మా. జాతకాల్లో లేనిది ఏమీ లేదు.
గురుగారు, ఒక మనిషికి రాశి తన నక్షత్రం తెలియనప్పుడు, పుట్టిన సమయం అప్పటి కాలంలో కొంతమందికి లేనప్పుడు వారి జాతకం చూసుకోవాలి అనుకుంటే ఎలా గురువుగారు? పేరును బట్టి అది అది నిజంగానే జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగదు? అంటే దీంతో పాటు సమానంగా ఉంటుందా గురువుగారు? అంటే ఖచ్చితంగా నక్షత్రము, పుట్టిన ఉంటుందమ్మా. సమయం. ఖచ్చితంగా ఉంటుంది. అది లేనప్పుడు ఇదే ప్రామాణికము అన్నప్పుడు దీని ప్రకారంగానే నడుస్తుంది. అంటే పేరు మనకి నచ్చినట్టు పెడతాం కదా! ఆ మొదటి అక్షరంతోనే నువ్వు చూస్తే అది ఎట్లన్నా నడుచు, ఎట్లన్నా పెట్టు. నచ్చింది అదే పెట్టాలనేది ఏముంది? అది నచ్చింది అంటే దానికి యాప్ట్ అని పెడతారు. పూర్వమైతే అట్లాగే పెట్టేవాళ్ళు. ఇప్పుడు మాదిరి ఏవో పేర్లు తికతిక పేర్లన్నీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు దానికి అర్థమేమని ఎతుక్కుంటున్నారు. ఒక పేరు అనుకోని దానికి అర్థం ఏమిటో గూగుల్‌లో ఎతుక్కుంటున్నారు. వాడికి తోచింది ఏదో వాడు పెట్టింటాడు గూగుల్‌లో. దానికి దీనికి సంబంధం ఉండదు. అంటే అప్పటి కాలంలో పుట్టిన సమయం బట్టి, జాతకం బట్టి కాకుండా ఏదో ఒక పేరు పెట్టేసేవాళ్ళు. ఒకవేళ ఆ పేరు ఫస్ట్ లెటర్‌తోనే వాళ్ళ జాతకం చూస్తే అప్పుడైనా కూడా మాసనామము, నక్షత్రనామము, వ్యావహారిక నామము అనేటువంటివి 3 ఉంటాయి. ఏ మాసములో పుట్టారు అనేటువంటి దాంట్లో కూడా ప్రామాణికం ఉంది. శ్రావణ మాసంలో పుట్టినవాడు ఎలా ఉంటాడు, చైత్ర మాసంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఆషాఢ మాసంలో పుట్టేవాడు ఎలా ఉంటాడు, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. పురుషుడికైతే కొన్ని రకాలు, స్త్రీకైతే కొన్ని ఏమి తేడాలు ఉన్నాయి. వాటిని బట్టి చెప్తాం. ఖచ్చితంగా అవి అవును అని అంటారు వాళ్ళు. ఎందుకు? ఈ నెలలో పుట్టినటువంటి వాళ్లకు నిర్దిష్టంగా ఇలాగే ఉంటారు అనేటువంటి ప్రామాణికం ఉంది. ఆ ప్రామాణికాన్ని కాదనడానికి లేదు కదా, అంతే కదా. అందుకని ప్రతిదానికి ఉన్నాయి, లేకపోలేదమ్మా. గురుగారి నక్షత్రం ప్రకారమే పేరు పెట్టని వాళ్ళకి గనక వేరే పేరుతో పిలవడం వల్ల వారికి అంటే అంతే అనుకూలంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. నేను అదే కదా చెప్తున్నాను. పేరును బట్టి చెప్పినప్పుడు పేరు ఇంకా కొంచెం శాస్త్రములో ఏముంటుంది అంటే, ఇప్పుడు ఎదురుగా మనిషి కూర్చున్నాడు అంటే ముఖ కవళికలను బట్టి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? మన మనస్సులో భావాలు కళ్ళల్లో కదులుతాయి. నువ్వు కొంతమంది కళ్ళని చూసి నువ్వేదో ప్రశ్న అడగాలనుకుంటున్నావు ఏమిటి అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆ కళ్ళల్లో వాళ్ళు అడగాలి అనుకున్నటువంటిది తెలుస్తుంది. ఈ కనుబొమ్మల మధ్య ఎంత దూరము ఉంటే, ఎంత ఇది ఉంటే ఎలాంటి వ్యక్తి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. ఈ నుదురు ఎంత భాగము ఉంటే ఎలాంటి వాడై ఉంటాడో అతని భావాలు ఏమీ అని తెలుస్తుంది. ఇలా ప్రతిదానికి ఉన్నాయమ్మా. అన్ని రకాలు, ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ మనము కొంచెం విశ్లేషణ చేసి ఏమిటి, దీని అర్థం ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఒకవేళ అడిగితే ఎలా చెప్పాలని తెలుసుకోవాల్సిన ధర్మం మాకుండాలి. వాటిని గురించి మేము తెలుసుకోవాలి కదా. అందుకని ఇప్పుడు ఈ ఇక్కడ ఉండేటువంటి ఈ నొసట ఉండేటువంటి ఈ ఫణాన్ని బట్టి ఇతని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, పేరును బట్టనే కాదు, మనిషి రూపురేఖలను బట్టి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అతని యొక్క ప్రవర్తన కొంతవరకు చెప్తాం. అన్నిటికీ 100% అనేటువంటిది చాలా తప్పు. జాతకంలో కూడా 100% చెప్తామనేది చాలా తప్పు. 85% మాత్రమే చెప్పగలుగుతాం, నిజాయితీగా ఒప్పుకోవాల్సి వస్తే. నేను 100% చెప్తానండి అని మాట్లాడుతున్నాము కానీ 100% ఎవరైనా ఊరికే మాటలు మనం అనటం గొప్ప కాదు, అట్లా చెప్పకూడదు కూడా. 100% అనేది కాదమ్మా. నీకేమవుతుంది, 10 రూపాయల్లో ఒక 8.5%, 8.5 రూపాయి వచ్చింది అంటే ఆల్మోస్ట్ అలా వచ్చినట్టే కదా. అది సంతోషపడాలి. ఎక్కడ చిన్న చిన్నవి అటు ఇటు ఉంటాయి, కొంచెం ఉండకుండా ఉండవు. అందువల్ల మన జాతకంలో ఎప్పుడూ కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు, చెప్పకూడదు అనేది ఏం లేదు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.